రామాపురం అనే చిన్న గ్రామంలో సీతారామయ్య అనే రైతు ఉండేవాడు. అతనికి తన ఆవులంటే ప్రాణం. వందల ఏళ్లుగా తన కుటుంబం కేవలం గేదెలను, ఆవులను పెంచుతూ జీవనం సాగిస్తోంది. కాని వారం నుంచి సీతారామయ్యకు ఒక విచిత్రమైన సమస్య ఎదురయ్యింది. అతని పొలంలోని ఆవులు రాత్రి అయ్యాక భయపడినట్లు మరియు ఉరుక్కుంటూ తిరుగుతాయి. అవి ఉదయాన్నే అలసిపోయి పాలివ్వడం మానేస్తాయి. అప్పుడు సీతారామయ్య విషయం ఏంటని గ్రామస్థులని అడిగితే, ఈ పొలం మునుపటి కాలంలో ఒక పాత శ్మశానం. రాత్రి 1 గంటకు ఓ దెయ్యం వచ్చి తిరుగుతుంది అని పుకారు ఉందని చెబుతారు. ఒక రాత్రి దెయ్యం నిజంగా ఉందా అని తెలుసుకోవడానికి సీతారామయ్య తన పొలంలో పహరా కాశాడు. ఈ ఊర్లో వాళ్ళు పెచ్చోళ్ళేమో, ఇంకా ఈ దెయ్యాలు, భూతాలు ఉన్నాయా అని తనలో తాను మాట్లాడుకుంటున్నాడు. 1 గంట అవగానే గాలిలో ఒక వింత సవ్వడి వినిపించింది. ఓ పొడవాటి తెల్లని దుస్తుల్లో ఉన్న ఆకారం కనిపించింది. నేనే ఈ పొలానికి రాజు. నా అనుమతి లేకుండా ఎవ్వరూ ఇక్కడికి రాలేరు, హహహహహ అని అది భయంకరంగా నవ్వుతూ ఉంది. కాని సీతారామయ్య ఏమాత్రం భయపడకుండా ఒక పన్నాగం వేస్తాడు. అయినా నువ్వు రాత్రి పొద్దుపోయాక వస్తావు. మా ఆవులు మాత్రం రోజంతా పనిచేస్తాయి. నీకు ధైర్యముంటే మా ఆవులతో మాట్లాడు చూద్దాం అని అన్నాడు. దెయ్యం కాస్త ఆశ్చర్యపోయింది. ఆవులతో మాట్లాడటమా? ఎప్పుడూ చేయలేదే అని అనుకుంది. ఆ వెంటనే ఆవుల దగ్గరకు వెళ్ళి, అమ్మో, మీకు రోజంతా పనా? కొంచెం రిలాక్స్ అవ్వాలని అనుకుంటున్నారా అని ప్రశ్నించింది. ఒక పెద్ద నల్లావు ముందుకు వచ్చి, ఏంటి మా గురించి నువ్వు పట్టించుకుంటున్నావా అని ఆశ్చర్యంగా అడిగింది. దెయ్యం ఆనందంగా తల ఊపింది. అప్పటినుంచి దెయ్యం ఆవులతో స్నేహం చేయసాగింది. ప్రతి రాత్రి దెయ్యం మెల్లగా ఆవులకు గడ్డిని తినిపించి భయపడుతున్న ఆవులను ఊరడించేది. కొన్నిసార్లు ఆవుల వెనకాల నిలబడి జోక్స్ వేసి వాటితో మజాక చేసేది. ఒకరోజు గ్రామంలో జాతర జరిగింది. అందరూ పాటలు పాడుకుంటూ ఊరంతా తిరుగుతున్నారు. కాని సీతారామయ్య పొలం దగ్గర ఆవులు మరియు దెయ్యం కలిసి డాన్స్ చేస్తున్నాయి. అది చూసిన గ్రామస్థులు షాకయ్యారు. దెయ్యం ఆవులతో మిత్రుత్వం చేసుకుందా? ఇది ఏమన్నా కొత్త మాయ అని ఊరివారంతా అనుకున్నారు. దెయ్యం ఒక్కసారిగా మళ్లీ తెల్లని పొగగా మారి, నేను ఎక్కడైనా బ్రతకాలి కదా, ఇక నేను ఇక్కడే ఉంటా, హహహహ అని నవ్వుకుంటూ అక్కడినుంచి అదృశ్యమైపోయింది. ఆ రోజునుంచి సీతారామయ్య పొలం దెయ్యం తిరిగే పొలం అని పిలవబడింది. ఇంకా గొప్ప విషయం ఏంటంటే, ఆవుల పాల పరిమాణం రెట్టింపు అయ్యింది. దానికి సీతారామయ్య ఎంతో సంతోషపడ్డాడు.